إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. बाबर भाई जाना ओके राइट
ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉపవాసాలు, పవిత్రమైన ఉపవాసాలు నుంచి ఆ భగవంతునికి అల్లాని కూర్తా ఉన్నాం. ప్రతి మైనార్టీ సోదరులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యాలతో ఉండాలి, అల్లా చాలా చక్కగా చూడాలి. ముస్లిం సోదరులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచిగా శాంతి భద్రతల మధ్యలో ఈ పండుగ జరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు హిందూ ముస్లిం బాయ్ అని చెప్పి నడుచుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. మరొక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనార్టీ సోదరులకు అత్యంత ప్రాధాన్యత తెలియజేయబోతూ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా వారి సంక్షేమం, వారి అభివృద్ధి కూడా కాంగ్రెస్ నేను కూడా వారందరూ కూడా సహకరిస్తానని చెప్పి మరొకసారి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పుడూ ప్రశాంతంగా జీవించాలి, భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. మరి రంజాన్ సందర్భంగా అందరు మైనార్టీ సోదరులందరూ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. 30 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి ఈరోజు ఉపవాస దీక్ష ఇచ్చి అల్లాను ప్రార్థించి అందరూ కూడా ఈ రంజాన్ నెలలో ఎన్నో దాన ధర్మాలు చేసి మరి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరూ అల్లా దైవాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఈద్గా కాడికి అందరికీ వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. जो है आज ईदगाह में जो है ईद उल फितर की नमाज़, रमज़ान की ईद की नमाज़ पढ़ने हम तमाम मुसलमान यहाँ जमा हुए और अल्लाह ताला के दरबार में हाजिर होकर उसका शुक्र अदा करें और अपने रोज़ों की तकमील के सिलसिले में हम जो ये रमज़ान की ईद आए तो जो है पूरा तकरीर ले लेके हम लोग हर एक को, चाहे गैर मुस्लिम होंगे गरीबों को जो है ये मदद करने का महीना रहता है हमारा। इसमें किसी भी की कोई नहीं, हमारे पास जितने भी बहुत सारे लोग आते हैं, चाहे इस्लामी बात है, घरों का आते, किसी को भी हम मायूस नहीं करते। हमारा मज़हब इसकी तालीम देता हमारा, सूरज शक्ल देख के देना नहीं है, उसकी गरीबी देख के देना। तो इस सिलसिले में हम यहाँ नमाज अदा करके तमाम चैनल वालों का भी जो है मैं जो है शुक्रगुजार हूँ कि जो है आप लोग तस्वीर लाकर जो है हमारी खिदमत अफजाई करें और तमाम लोगों का शुक्रिया। और इस सिलसिले में हम जो है ये मेरे सबकी नुमाइंदगी करे थे कि जो है अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। ईद उल फितर की तमाम आलम इस्लाम को मुबारक। तहे दिल से मीडिया के जितने भी आवाम को उन लोगों को भी मुबारकबाद पेश कर रहा हूँ। तकरीबन शादनगर कॉन्स्टिट्यूंसी के तमाम आवाम को मुबारकबाद। और एक आज के दिन 1 महीना रोज़े रहने के बाद कंप्लीट ये पाक महीने में जितने भी मोहब्बत खुलूस बोले तो रमज़ान के महीने में कुरान नाजिल होने के बाद आज एक पैगाम देते कि हिंदू मुसलमान हर एक को भाईचारा बोले तो मस्जिदों आबाद में बोले तो रमज़ान के महीने में हर तरीक़े से हर जगह देखे तो आवाम पूरी तकरीबन जितने भी आवाम मस्जिदों में आबाद आज कंटिन्यू हर हमेशा मस्जिदों में आबाद रहना बोल के मैं अपील कर रहा हूँ हर एक से। सबको तरफ से हमारे मुसलमानों की तरफ से सबको ईद उल फितर की तरफ ईद मुबारक बात दे रहे हैं। और हिंदू और मुसलमान भाई को सबको गंगा जमुना तहज़ीब से ईद मुबारक। సందర్భంగా ముస్లిం మైనార్టీ పెద్దలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మరియు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు, మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలకు, మన తెలంగాణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలండి. భక్తి శ్రద్ధలతో 30 రోజులు ఉపవాస దీక్షలుండి రంజాన్ను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దీనికి మేము ఈద్గా దగ్గర పాల్గొన్నందుకు ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మన యొక్క ముస్లిం సోదరులందరికీ మా షాదనగర్ డివిజన్ సందర్భంగా అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని మేము భగవంతుని కోరుకుంటున్నాము. అందరూ సుఖ సంతోషంగా ఈ ఫెస్టివల్ జరుపుకోవాలి. ఈ ఫెస్టివల్ అందరికీ కూడా మన మధ్యన
ఈదుల ద్వారా